రైల్వే జోనే ఆగిపోయింది 10 ఏళ్ళగా. అదే సందర్భంలో విజయనగరంలో గిరిజన యూనివర్సిటీకి ఇచ్చింది అట్లాగే ఆగిపోయింది. అనంతపురం జిల్లాలో అట్లాగే ఆగిపోయింది కేంద్రీయ సంస్థ. తిరుపతిలో ఆగిపోయింది కేంద్రీయ సంస్థ. భూమి కేటాయించాక లీగల్ లిటిగేషన్ వల్ల ఆగిపోయింది. అలాంటి పరిస్థితి లేకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అన్నటువంటిదే ఇతను పెట్టింది. దాన్ని దుష్ప్రచారం చేసేశారు. ఇప్పుడు మళ్ళీ అది మార్చాల్సిందే. అందుకే రీసర్వే చేస్తారు, లేదా ఆల్రెడీ సర్వే చేసినటువంటి వాటికి సంబంధించి ఆ పుస్తకాలు మార్చేసి జగన్ బొమ్మలు కాకుండా రాజముద్రతో వేసిస్తారు. మొత్తం మీద ఆ యాక్ట్ అయితే ఏదో రూపంలో అయితే వస్తుంది, అమల్లో ఉంటుంది. మరొక అంశం ఏంటంటే స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో జగన్ చేసిన తప్పేంటి? ప్రచారం పేపర్లో స్మార్టే, పేపర్లో రాసేటప్పుడు స్మార్ట్ గా వక్రీకరించారు అంతే. వక్రీకరణలో స్మార్ట్ గా వ్యవహరించారు అంతే. నేను ఎప్పుడో చెప్పా, మీటర్లో స్మార్ట్ అయితే ఏంటి, బొక్క ఏ మీటర్ అయితే మనకేంది, నేను ఎంత కాల్చుకున్నానో అంత కడతాం. ఏ మీటర్ అయితే ఉంది. అయితే ఇందులో ఇప్పుడు కూడా దాస్తున్నది ఒకటి ఉంది. స్మార్ట్ మీటర్లతో ఫ్యూచర్ లో చెయ్యబోతున్నది విద్యుత్ వ్యవస్థని, అంటే ఇప్పుడు దాని మీద పన్ను వేస్తున్నారు. ట్రూ అప్ ఛార్జీలో, ఇంకొక ఛార్జీలో సెస్ అవి వేస్తున్నారు. ఇవి మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు జిఎస్టి రాకముందు మనకి మీద 18 రకాల పన్నులు ఉండేవి, మనకు తెలిసేది కాదు. చాప కింద నీరులో పడి మనకేం అర్థమయ్యేది కాదు. అర్థం కాదు కాబట్టి మనం తక్కువ పన్ను అనుకున్నాం, లేదా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకున్నాం. ఎప్పుడైతే జిఎస్టి పెట్టాక ఇదిగో నువ్వు తిన్నావయ్యా హోటల్లో 100 రూపాయలు పెట్టి తిన్నావు, 18 రూపాయలు ట్యాక్స్ అనగానే దొంగనాయాలు ఇట్లాగే మాట్లాడుతున్నాం మనం. నరేంద్ర మోదీ